హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణు గార్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము వీడియో తీయడానికి కారణం ఏమిటంటే మేము రీసెంట్గా వేణు గార్మెంట్ షాప్ ఓపెన్ చేశాం కదా, మీ అందరికి తెలుసు. అయితే మేము కొన్ని బట్టల కోసానికి కొంచెం షాప్ కొరకు వీడియోలు తీయాలంటే కొంచెం మాకు రింగు ట్రైప్యాడ్ అవసరం పడింది. దాని కొరకు మేము మీషోలో ఆర్డర్ చేశాము. అయితే అది రీసెంట్గా వచ్చింది. అది ఫిట్టింగ్ ఎలా ఉంటుందో, ఎట్లా ఫిట్ చేయాలో కొంచెం నేను మీకు చెప్తాను. ఎందుకంటే మీకు కూడా అవసరం పడుతుండొచ్చు, మీరు కూడా తీసుకోవచ్చు. మన ఇంట్లోనే మన సెల్ తోటి మనం ఈ ట్రైప్యాడ్కు పెట్టి మంచిగా వీడియో మంచిగా తీసుకోవచ్చు, యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. అది మీకు నేను చూపిస్తాను. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కాకుంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారని మేము ఈ వీడియో చేస్తున్నామండి. ఇది కొంచెం మీరు చూడండి, చూసి మీకు రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. మీకు 500 600లోనే వచ్చేస్తున్నాయి. క్వాలిటీ కూడా మంచిగా ఉందండి. నేను మీకు చూపిస్తాను ఎట్లా ఉందో. ఇదండి స్టాండ్ అండి. ఇది మనకి 7 ఫీట్స్ వరకు వస్తుందండి. స్టాండ్ హైట్ 7 ఫీట్ వరకు హైట్ వస్తుంది. దీనికి ఒకటి మనకి సెల్ పెట్టుకోవడానికి క్లిప్ వస్తుందండి. ఒకటి ఈ క్లిప్ ఫిట్ చేయాలి. తర్వాత ఒక స్ప్రింగ్ వస్తుందండి. స్ప్రింగ్ ఎట్లా అంటే మనం ఎటంటే అటు ఫోల్డ్ అవుతుందండి. ఫ్రంట్ అను, బ్యాక్ అను, సైడ్ మనం ఎట్లా అంటే అట్లా ఫోల్డ్ అవుతుంది. బాగుంటుంది ఇది కూడా. తర్వాత మాకు ఒకటి రింగ్ వచ్చిందండి. దీనికి లైటింగ్ ఉంటుంది, రింగ్ ప్యాడ్. ఇది మన మీద ఫోకస్ పడుతుంది. మనం వీడియో తీయాలంటే ఫోకస్ పడి వీడియో బాగా వస్తుందండి. ఇది రింగ్ ప్యాడ్. దీనికి వచ్చేసి వైర్ వస్తుందండి. ఒక 2 మీటర్ వరకు, 1.5 మీటర్ వరకు ఉంటుందండి వైరు. ఇది మనము సెల్కి వస్తుంది కదండి, సెల్ ఛార్జర్ ఉంటుంది కదా, సెల్ ఛార్జర్ దానికి ఇది ఫిక్స్ చేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇవి షేడ్ అవుతాయి అనమాట, కలర్ షేడ్ అవుతుంటాయి. వైట్ వస్తుంది, కొంచెం రెడ్ కలర్ వస్తుంది, అట్లా 2-3 షేడ్స్ వస్తాయండి దీంట్లో లైటింగ్. నేను మీకు పెట్టి చూపిస్తాను. ఇది ఫిట్ చేసిన తర్వాత మీకు పెట్టి ఆన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది దీంట్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ప్యాకింగ్ ఇట్లా వస్తుంది. నేను తీశాను, ఇప్పుడే తీశాను. ఇది ఏం చేయాలంటే దీంట్లో ఈ క్లిప్ ఉంది కదా, ఇది లూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది మొత్తం లూజ్ చేసుకున్న తర్వాత ఇది ఏం లేదు, కొంచెం మనము ఇట్లా ప్రెస్ చేసి కింది కనాలి. ఇక్కడ కూడా ఒక క్లిప్ ఇచ్చాడు, ఇది కూడా లూజ్ చేసుకొని ఇది ఒకటి వచ్చింది ఫ్రెండ్. ఈ సైడ్ క్లిప్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది ఇది మనం కొంచెం ఇట్లా బయటికి లాగాలి. కొంచెం చుట్టూ త్రీ ఇచ్చాడు మొత్తము. దాన్ని మనం ఇది పట్టుకొని ఇలా కింద కనేస్తే మనకు స్టాండ్ తయారైపోతుంది. ఇది స్టాండ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్లిప్ ఇచ్చారు. దీన్ని మనం టైట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత. ఇట్లా కిందికి కావాలంటే కిందికి చేసుకోవచ్చు, కొంచెం పైకి కావాలంటే పైకి చేసుకోవచ్చు. మన హైట్ సరిపోను మనం సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా సెట్ చేసుకునేటట్టు మనకి క్లిప్ ఇచ్చాడు. టైట్ చేస్తున్నా. ఇది నాకు ఎంత కావాలో అంత సెట్ చేసుకొని టైట్ చేసుకున్న తర్వాత ఇది మనకి హైట్, ఇది కూడా అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. ఎంత కావాలంటే మనం అంత హైట్ చేసుకోవచ్చు. పైకంటే పైకి మొత్తం 7 ఫీట్ వరకు వస్తుంది. ఇది కూడా మనం ఇక్కడ క్లిప్ ఇచ్చాడు. దీనికి కూడా ఇది కూడా మనం టైట్ చేసుకోవాలి. సింపుల్ ఫ్రెండ్స్, సేమ్ ఉండదు దీంట్లో, చాలా సింపుల్ గా ఉంటది. కాబట్టి కొంతమందికి కొంచెం అర్థం కాదనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాము. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. తర్వాత మనం నెక్స్ట్ ఈ లైట్ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇట్లా థ్రెడ్డింగ్ వస్తుంది. ఇక్కడ థ్రెడ్డింగ్ వస్తుంది. ఈ థ్రెడ్డింగ్ కి మనం ఏం చేయాలంటే దీనికి కూడా థ్రెడ్డింగ్ వస్తుంది. ఈ లైట్ దానికి కూడా థ్రెడ్డింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే మనం డైరెక్ట్ దీనికి పెట్టేసి టైట్ చేసుకోవాలి. ఇవి కొంచెం డెలికేట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కొంచెం స్లోగా దాంట్లో కరెక్ట్ పట్టిందా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ థ్రెడ్, ఎందుకంటే కరెక్ట్ థ్రెడ్ పట్టకుండా మనం ఉట్టినే పెట్టి తిప్పినాం అనుకోండి,
ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటే కొంచెం కరెక్ట్ దాని థ్రెడ్డింగ్ లైన్స్ కరెక్ట్ పట్టినా లేదా చూసుకున్న తర్వాత ఫిట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇది స్ప్రింగ్ ఇచ్చాడు. ఈ స్ప్రింగ్ కూడా మనకి ఇక్కడ హోల్ ఉంటుంది, ఇక్కడ అది కూడా మనం ఫిట్ చేసుకుందాం. ఓకే. తర్వాత ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక మనకి ఇది ఒక క్లిప్ ఇస్తాడు, దీన్ని కూడా నా థ్రెడ్ లాగా ఇది తీయాలి, బయటికి తీయాలి. తీసిన తర్వాత ఇప్పుడు ఇది హోల్ ఉన్నది కదా, దీనికి ఏం చేయాలంటే ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ ఏం చేయాలంటే దీంట్లో మనం ఇరికిచ్చేసాలి. మనం కావాలంటే తీసుకోవచ్చు. అయితే మొదలు ఇది పెట్టాలి. ఇది పెట్టిన తర్వాత దీన్ని ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇది మనం టైట్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే, థ్రెడ్స్ జర మంచిగా పెట్టుకొని అలా కరెక్ట్ థ్రెడ్డింగ్ వచ్చిన తర్వాత మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా మనం ఎట్లా అంటే బెండ్ అయిపోతుంది అనమాట. స్ప్రింగ్ ఇట్లా వచ్చేస్తుంది, సైడ్కి వచ్చేస్తుంది, ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఇట్లా స్ట్రైట్ అంటే స్ట్రైట్, మనం మొబైల్ ఎట్లా పెట్టుకోవాలంటే అట్లా పెట్టుకోవచ్చు. ప్లస్ అడ్జస్ట్మెంట్ ఉంది, దీనికి బాగుంటుంది. మీకు సెల్ పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఇక ఒక మొబైల్ దీంట్లో పెడతాను. ఈ క్లిప్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇది క్లిప్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా ఇది ఒక సైడే ఇస్తాను అనమాట, వన్ సైడే ఉంటుంది క్లిప్. ఈ వన్ సైడ్ క్లిప్ని ఏం చేయాలంటే మనం కొంచెం లాగాలి బయటికి, ఇట్లా కొంచెం బయటికి లాగేసి దీంట్లో సెట్ చేసుకోవాలి చిన్నగా. ఇట్లా లాగేసుకొని మనము ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. మనం ఇట్లా సెట్ చేసుకొని మనం ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఎవైనా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఇది మేము లైటింగ్ పెట్టి చూపిస్తాం ఫ్రెండ్, నీకు లైటింగ్ పెట్టి చూపిస్తాను. ఇది మన సెల్ ఛార్జర్ అని చెప్పాను కదా, సెల్ ఛార్జర్ పెట్టాలి దీనికి. మన సెల్ ఛార్జర్ ఉంటుంది కదా, దానిది సాకెట్, ఈ సెల్ ఛార్జర్ది బ్యాటరీది ఉంటుంది కదా, దీంట్లో ఇది సెట్ చేసుకోవాలి. సేమ్ సెల్ ఛార్జర్ పెట్టినట్టు దీంట్లో పెట్టేసి వచ్చింది ఫ్రెండ్స్, చూసారా? అయితే ఇక్కడ ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇది ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే ప్రెస్ చేయాలన్నట్టు. ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఇదే ప్రెస్ చేసుకోవాలి. మనం ప్రెస్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతుంది. అయితే ఈడ ప్లస్ ఇట్లా 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దీన్ని మార్స్తే ఏంటంటే కలర్ మారుతుంది మనకి. ఇప్పుడు కొంచెం లైట్ షేడ్ వచ్చింది, వైట్ లో లైట్ కలర్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇది ప్రెస్ చేస్తే మళ్ళీ ఫుల్ వైట్ వచ్చేసింది. ఫస్ట్ ఏమో మనకు వేరే కలర్ ఉంది, ఫస్ట్ టైం కొంచెం ఇట్లా రెడ్ ఇష్యూలు వచ్చింది. మన రెడ్ బల్బ్ పెడతాం కదా ఇంట్లో పాతయి, అలా వస్తుంది. మనకు ఈ కింది ప్రెస్ చేస్తే ఫుల్ వైట్ వచ్చేస్తుంది అన్నమాట. ఒక్క నిమిషం, ఇది ఫుల్ వైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఏమైతుందంటే మనం వీడియో తీసుకున్నప్పుడు ఇది మన లైటింగ్ మన ఫేస్ మీద పడి వీడియో క్లారిటీ ఏంటంటే మంచిగా వస్తుంది అనమాట. మనకు ఎట్లా క్లారిటీ కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. దగ్గర పెట్టుకోవచ్చు. మనం కింద కూడా ఏమైనా వీడియోలు చేసినా దాని అడ్జస్ట్మెంట్ ఉంది కదా, కొంచెం కిందికి అనుకొని ఇట్లా కిందికి పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు తక్కువ ప్రైస్లో మీషోలో తెప్పించాము. మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని మీకు చిన్న చిన్న వీడియోస్ అయినా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ అయినా వాటి కూడా మీరు ఇట్లా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నేను మీకోసమే చేశాను. ఒకవేళ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకేమైనా వీడియోస్ కూడా చేస్తాను, కొత్త ఏమైనా వస్తే వాటిని కూడా మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.